అంటూ రెండు నిరుపేద కుటుంబాలు రోడ్డెక్కిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానాంలో చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో కలిసి తమపై దౌర్జన్యం చేయడం ఏంటంటూ బావురుమన్నారు. సావిత్రి నగర్ కు చెందిన ఓలేటి అప్పారావు, పాలపు వీర్రాజు కుటుంబాలకు 25 సంవత్సరాల కిందట ఒక్కొక్కరికి 80 మీటర్ల లెక్కన ప్రభుత్వం స్థలం మంజూరు చేసింది. 60 మీటర్లలో ఇల్లు, మిగిలిన స్థలంలో కొబ్బరి ఆకులతో దడి ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న భూమిని రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో గంగాయమ్మ అనే మహిళ గాయపడింది. అయితే అధికారుల చర్య అక్రమమని కొలతలు వేసిన తరువాత తమపై చర్యలు తీసుకోవాలంటూ బతిమలాడినా ప్రయోజనం శూన్యంగా మారిందంటూ బాధితులు మీడియా ముందుకొచ్చారు. లంచం డబ్బుల కోసమే ఇదంతా చేశారని ఆరోపించారు. గాయపడ్డ మహిళ ఆసుపత్రిలో నడవలేని స్థితిలో ఉందని వాపోయారు. కట్టేసుకున్న తర్వాత మాకు పట్ట వచ్చిందండి. పట్ట వచ్చిన తర్వాత మాకు ఉన్న దాంట్లో కట్టుకున్నామండి. కొంచెం ఇంకా ఎక్స్ట్రా కట్టుకున్నాం. మాకు స్థలం ఉంది కాబట్టి 80 గజాల్లో కట్టలేదండి మేము. అయితే మేము 65లో కట్టుకున్నామండి. ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మేము ప్రహరీ కట్టుకున్నామండి. అది కర్రలతో కట్టుకున్నామండి. అలాంటిటప్పుడు మాకున్న 80 దాంట్లోనే మిగతా ఎక్స్ట్రా కట్టుకున్నది పీకేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అసలు ఇట్లాంటి ఇవ్వాలి కదండి. అమ్మాయిలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు అండి. మీ మ్యారేజ్ లో వెళ్ళిపోయినా సరే మాకు ఒక ఫోన్ చేసి చెప్పాలి కదండి. అసలు దానికి కనీసం ఒక ఫోన్ కూడా చేసి చెప్పలేదండి మాకైతేని. మాకేం కాదండి. ఇప్పుడు మాకు ఉన్నది 80 గజాలు ఉన్నది కాబట్టి మా పట్ట మీదని మాకు అది ఇస్తే చాలండి. మాకు అండి ఆపరేషన్ చేయించామండి. మా నాన్నగారికి ఏమో ఫిజియోథెరపీ అండి. ఆవిడేమో రాత్రి పోలీసులు గట్రా అందరూ వచ్చి గెంటేశారండి. గెంటైతే ఆవిడకేమో రాత్రి అప్పటికప్పుడు సీరియస్ అయిపోయిందండి. జీజీహెచ్కి తీసుకెళ్ళామండి కాకినాడ. ఆ టైంలో ఆవిడ ఏమన్నా అయిపోతే కనుక ఏం చేద్దరండి? ఇలా అసలు ఒక మాట చెప్పాలి కదండి. అసలు ఆయన ఏమో కాలు చేయి పడిపోయిన ఆయనండి. ఇలా చేయొచ్చండి. అసలు పైన ఎవరున్నారు? అసలు ఇదంతా మొత్తం పైన ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారండి. ఎస్ఐలు, సర్వే వాళ్ళు, టీటీ గారు వీళ్ళందరూ వచ్చారేంటండి. అసలు ఎవరు వచ్చినా సరే వెనకతలు ఉన్న వాళ్ళిద్దరు ముసలోళ్ళండి. అసలు వెనకతని అంతటి చెట్టు నరికేశారు ఏంటి? అసలు వాళ్ళ స్థలంలో కట్టాలి. మేము ఏమన్నా మా స్థలంలో మేము వేసుకున్నామండి. అసలు ఆ చెట్ల మీద కూడా చెయ్యమని ఎవరు చెప్పాడండి? అసలు కాదండి. అంత అంత అక్కలు చెప్తానండి. వదిలేసి వెళ్ళిపోమంటారేమో. వెళ్ళిపోతానండి. పోలీసులు మాట్లాడే మొత్తానికి ఎంత బీభత్సాలు చేశారు. పట్ట ఎప్పుడు ఇచ్చారంటే మాకు ఇల్లు మేము ఇల్లు కట్టుకున్నాక చాలా ఇచ్చారని పట్టాలి. ఎప్పుడు ఇచ్చారు? మరి మాకు ఏం తెలుసు? మేము చదువుకున్నామా? మాకేమైనా చదువులు ఉన్నాయా? మా బిడ్డలు ఎట్లా వెళ్తారు? మాకు నోట్లో కాదండి. అలాగే తెచ్చుకుని మేము తినాలా? అంత గాచారంలో ఉన్నవాళ్ళు మేము చదువులు సంగతాలు మాకు భూములు బుట్టలు ఏమి లేవు. మేము ఉంటే అలాగైనా నాకు ఏమొద్దు. నాకు ఎంత ఉందో నాకు పట్టా మీద తరగతి ఉందో అంతే అడిగాను. కానీ నువ్వు ఎక్కువ భూములు నడలేదు. నలుగురు పచ్చితో ఉన్నాను. నలుగురు ప్రేమతో కాపం చేస్తామంటే నలుగురు ప్రేమతో మిమ్మల్ని తలబడిగానా ఏమడిగానా? నా పట్టా మీద తల నోరే అడిగాను.